పేదలకు నిస్వార్థంగా సేవ చేస్తే సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఈ అంశం మీద మనకు ప్రధాన పత్రికలో అన్ని మెయిన్ హెడ్లైన్స్గా వచ్చాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 2 రోజుల్లో వచ్చే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే సుమారుగా 48 మంది ఎమ్మెల్యేలకి వేటు పడే అవకాశం ఉందనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఏదైతే పేదలకు పంపిణీ పథకాలకు సంబంధించి చెక్కుల ఇష్యూ, అలాగే రైతు బంధు లాంటివి ప్రోగ్రాంలో చెక్కులు ఇవ్వడం కూడా అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకో కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రధానంగా మంత్రులు కాదు, ఎమ్మెల్యేలే. ఆ ఎమ్మెల్యేలు ఎందుకు గైర్హాజరు అవుతున్నారు టెలికాన్ఫరెన్స్కి కానీ లేదా చెక్కుల పంపిణీ వ్యవహారంలో కానీ? ఇప్పటికే 2-3 సార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడచెవిని పెడుతున్నారు, వాళ్ళ సొంత కార్యకలాపాలు చూసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది అనేది నిన్న మొన్న వైరల్ అయిన అంశం. సో దాన్ని ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడుతూ ఫండ్స్ని, ఏదైతే పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన అంశం గూగుల్కి వైజాగ్ రావడం, అలాగే అమరావతికి క్వాంటమ్, వైజాగ్లోనే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే నెల్లూరుకు సంబంధించి పోర్టుది ఇది వైసీపీ వాళ్ళు ఏదైతే రోడ్ డేస్ వదిలేశారో అక్కడ నుంచి దాని కార్యకలాపాలు పెంచే విధంగా, అలాగే బెంగళూరు నుంచి వెక్స్ అయిపోయి కర్ణాటక నుంచి ఐటీ హబ్ ఏదైతే ట్రాఫిక్ వల్ల లేదంటే ఎక్స్పాండ్కి ఇంక చోటు లేదనిపిస్తుందో దాన్ని అనంతపురం కర్నూలు మధ్యలో ఒక హబ్గా తయారు చేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పెంచాలని మంత్రి లోకేష్ గారి టీం కూడా ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగానే ఎవరు ఎంతవరకు కష్టపడుతున్నారో ఒక రేటింగ్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరితో కూడా అందుబాటులో ఉండాలని హెచ్చరిస్తున్నారు. మొన్న మొందా తుఫానుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉమ్మడి 13 జిల్లాలు, అంటే 13 26 అయ్యే, ఇంకో 2-3 జిల్లాలను బైఫ్రికేట్ చేయ ఆలోచనలో ఉన్నారు. సో 26 జిల్లాలకు సంబంధించి స్థానికంగా ఉండే మంత్రులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అక్కడే అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆ విధంగా ప్రజలకు చేరువలో ఉండేలాగా ప్రయత్నించారు. అప్పటికీ పెడచెవిన పెట్టిన వాళ్ళు సుమారుగా 48 మంది ఉన్నారంట. వాళ్ళందరికీ త్వరలో సస్పెన్షనా లేదంటే చెక్ పెడతారా, వివరణ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా అనేది మన రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇకపోతే శంకర్ సూపర్ స్పెషాలిటీ ఐకేర్ బి బ్లాక్ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారు మన గుంటూరు నుంచి ఉన్నారు. అలాగే శంకర్ ఫౌండేషన్ డాక్టర్ రమణి గారు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కడికక్కడ మనకు అమరావతి ఒక మహారాజధానిగా, అంటే ఒక కొత్త రాజధానిగా చూడబోతున్నాం. దానికి సెపరేట్ హబ్స్ లాగా, అంటే హెల్త్కి సంబంధించిన ఒక హబ్బు, ఐటీకి సంబంధించిన ఒక హబ్బు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఒక హబ్బు, ఫార్మాకి సంబంధించిన ఒక హబ్బు, అలాగా దానికి సెపరేట్గా రాబోయే రోజుల్లో ఇబ్బంది పడకుండా ఈ ఎంకరేజ్మెంట్లు, కూలగొట్టడాలు ఇవేవి లేకుండా ఒక 100 ఏళ్ల వరకు సరిపడా మహానగరాన్ని నిర్మించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ ఒక్కొక్కటిగా లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కానీ, యూట్యూబ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ సంబంధించినవి ఇవన్నీ కూడా అటు వైజాగ్లో ఉండి అమరావతిలో కూడా వస్తున్నాయి. అన్ని జిల్లాలకు కూడా విస్తరణలో భాగంగా చేయాలనేది